మేడం గత 2, 3 రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాము. వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కొంతమంది ఢిల్లీ వెళ్లి ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్స్‌ని కలిసి రావడం. వాళ్ళు మొదటి నుంచి కూడా ఈవీఎంల మీద నెపం నెడుతూనే ఉన్నారు. సో, ఏదో జరిగింది అన్న అనుమానాలు వాళ్ళు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. నిజంగా అలాంటి ఛాన్స్ ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉండదండి. మరి ఉంటే 2019లో కూడా ఉండాలిగా. ఇప్పుడు వీళ్ళు వెళ్ళారు కదా, పనిలో పని 2019 కూడా వెరిఫై చేసి రమ్మనాల్సింది. వాళ్ళు ఎలా గెలిచారు అంతే కదా. ఇప్పుడు తప్పు జరిగితే అప్పుడు తప్పు జరిగి ఉండాలిగా, అంతే కదండి. అప్పుడు మొన్న వెళ్ళినప్పుడు మరి వాళ్ళ ఆఫీసర్ తోటి ఒకసారి పనిలో పని 2019 కూడా మీరు వెరిఫై చేయండి సార్, మేము అన్యాయంగా అక్రమంగా గెలిచాము అని చెప్పాలి కదా. అసలు ఇప్పుడు ఈవీఎంలు గోల ఎందుకు వచ్చిందంటే వాళ్ళకి వరుసగా మీకు స్కాములు బయటకు వస్తుంది. మీకు గుర్తుంటే కనుకైతే ఫస్ట్ 3 నెలలు వైసీపీ వాళ్ళు ఎవ్వరూ బయటికి రాలేదు ఎలక్షన్స్ అయ్యి ఓడిపోయాక. అసలు వాళ్ళ అధికార ప్రతినిధుల్లో మరి ఎవరో రోజా లాంటి వాళ్ళైతే రాష్ట్రం విడిచి కూడా వెళ్ళిపోయారు. తర్వాత అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వీళ్ళు అసలు ఈ స్కాముల జోలికి వాళ్ళేం ముందు వెళ్ళలేదు. ఫస్ట్ అభివృద్ధి వైపు దృష్టి పెట్టారు. అంతకంటే ముందు వాళ్ళు అసలు ఒక్కొక్క అంశంలోనూ అంటే ఒక్కొక్క విషయంలోనూ కూడా వీళ్ళు ఎంత అవినీతి చేశారు అనే దాని మీద కంటే కూడా ఎంత పేమెంట్స్ చేయలేదు ఒక్కొక్క శాఖలో అనే దాని మీద దృష్టి పెట్టి ముందు పేమెంట్స్ ఎలా చేయాలి, ఏ విధంగా అసలు ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని పురోగతిలోకి తీసుకురావాలి, వీటి మీద దృష్టి పెట్టి అవి చేసుకుంటూ వస్తూ ఒక్కొక్క స్కీము ఎట్లాగ అమలు చేయాలి అంటే ఈ సంక్షేమ పథకాలు దాని మీద దృష్టి పెట్టి ఇవి జరుగుతూ ఉండగా మరోపక్క పోలీస్ శాఖలో కూడా కొంత ప్రక్షాళన మొదలయ్యాక మీకు కొత్తలో పోలీస్ శాఖకిను తర్వాత పోలీస్ శాఖకి చాలా తేడా ఉంది. ఇప్పుడు పోలీసులు చాలా చక్కగా పనిచేస్తున్నారు చెప్పాలంటే. కొత్తలో కొంచెం వాళ్ళు అయోమయంగా ఉన్నారు. ఆ ప్రభుత్వం వెళ్ళిపోవడం, కొత్త ప్రభుత్వం రావడం, ఆ ప్రభుత్వంలో వాళ్ళకి ఒక సరైన గౌరవం దక్కకపోవడం, వాళ్ళు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేయాల్సి రావడం, అవన్నీ జరిగాయి మనకు తెలుసు. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ ప్రభుత్వం పోలీసులకి స్వేచ్ఛ ఇచ్చిందో స్కాముల మీద దృష్టి పెట్టారు. ఒక్కొక్క స్కాము బయటకు వస్తుంది. ఇప్పుడు అన్నింటికంటే ముఖ్యం ఈ మద్యం కుంభకోణం. దీంట్లో నిన్న ఎప్పుడైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీరంగాలు వేశాడో అప్పుడే జనాలకు అర్థమైంది ఇది మొత్తం అంతా కూడా ఈ స్కామ్ చాలా పెద్దది, ఇందులో జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది ఖచ్చితంగా ప్రజలకు అర్థమైంది. ఇప్పుడు ఏమవుతోంది, ఇవాళ మీకు ఒక మెడికల్ కాలేజీలది ఆ 17 కాలేజీలకి సంబంధించి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇదొకటి అవినీతి ఒకటి బయటకు వచ్చింది భాగవతం. వాళ్ళకి సంబంధించి వైసీపీ బీసీసీఎల్ వైస్ ప్రెసిడెంట్ బత్తుల హరిప్రసాద్ అతని పేరు బయటకు వచ్చి మొత్తం మీకు అదేంటి మెడికల్ కౌన్సిల్ మెంబర్ వీరేంద్ర కుమార్ అని అతనికి వీళ్ళు హవాలా ద్వారా ఎంత మనీ పంపించారు, మొత్తం 8 స్టేట్స్ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం, మొత్తం ఈ విషయం అంతా ఇవాళ బయటకు వచ్చేసరికి రోజుకో స్కామ్ బయటకు వస్తుంటే వీళ్ళకి ఏం చేయాలో తెలియక ప్రజల దృష్టి మరలుదామనే ఒక ఉద్దేశంతో ఇవాళ ఈవీఎంల విషయం వీళ్ళు తీసుకొచ్చారు బయటికి. అయితే ఇక్కడ వీళ్ళు ఎక్కడ పప్పులో కాలేశారంటే ఇదే ఈవీఎంలతో మనం 2019లో గెలిచాము, అప్పుడు మనం మెచ్చుకున్నాము, మీకు గుర్తుంటే మెచ్చుకున్నారు అప్పుడు. తర్వాత 2024లో కూడా వెంటనే వాళ్ళు ఏం స్పందించలేదు మీకు గుర్తుంటే కనుకైతే. ఓటమి విషయంలో మాట్లాడారు తప్ప ఈవీఎంల వల్ల కూటమి ప్రభుత్వం నెగ్గిందని ఎక్కడా ముందు వాళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వలేదు, ఇఫ్ యూ రిమెంబర్ వెల్. తర్వాత స్టార్ట్ చేశారు ఇది. ఒక 2-3 సార్లు ఈ మాట చెప్పాక మళ్ళీ గమ్మునున్నారు. ఇప్పుడు మధ్యలో దీన్ని తెర మీదకి తీసుకొస్తూ నిన్న మళ్ళీ ఈవీఎంల గోల తీసుకొచ్చారు. ఇవాళ మీకు బొత్స ఏం మాట్లాడాడు, వచ్చేది మా ప్రభుత్వమే, జమిలి ఎన్నికలు వస్తాయి అనే ఒక అంశాన్ని ఇవాళ తెర మీదకి తీసుకొచ్చాడు. ఖచ్చితంగా మేమే వస్తామని. తర్వాత దానికి ట్వీట్ చేశాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీకు గుర్తుంటే కనుకైతే. ఏమని, రాష్ట్రపతి పాలన పెట్టాలి, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అని ఆయన ఇవాళ ట్వీట్ చేశాడు. అవునా కదా. సో మీకు ఇప్పుడు ఇవన్నీ కలుపుకుంటే ఏమర్థమైంది, వాళ్ళకి మాట్లాడటానికి ఎక్కడా ఏ రకంగానూ అవకాశం లేదు. ఇప్పుడు మొత్తం పథకాలన్నీ అమలైపోయాయి. మీకు ఏది తీసుకున్నా మీకు ఒక్కొక్కటి తీసుకుంటే అన్నదాత సుఖీభావ కావచ్చు, పెన్షన్లు కావచ్చు, లేకపోతే తల్లికి వందనం కావచ్చు, గ్యాస్ సిలిండర్స్ కావచ్చు, రైతులకు ఇచ్చేది మత్స్యకారులకు ఇచ్చేశారు, ఇంకా ఏది ఇవ్వలేదు. యువతకు కూడా చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా August 15th వస్తే లాస్ట్ అండ్ ఫైనల్ ఉచిత బస్సు కూడా అయిపోతుంది. ఇప్పుడు ఏం మాట్లాడతారు వాళ్ళు, ఇన్ని పరిశ్రమలు వచ్చేసాయి. ఇప్పుడు మేము 17 మెడికల్ కాలేజీలు ఇచ్చాం, 17 మెడికల్ కాలేజీలు తెచ్చాము, చంద్రబాబు నాయుడు గారు P4 విధానం ప్రకారం ప్రైవేట్ చేసేస్తున్నారని గగ్గోలు పెట్టారు కదా. మీకు ఒక్క 5 మెడికల్ కాలేజీలే వాళ్ళు ఫస్ట్ అనుమతులు తీసుకొచ్చారు వాళ్ళ హయాంలో. తర్వాత ఒక 5 వచ్చాయి, ఇంకా 7 అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఏ మెడికల్ కాలేజీ పూర్తి కాలేదు, కొన్నింటికి అసలు పునాదులే వేయలేదు. తర్వాత మొత్తం స్కాము. దీంట్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారంటే వరంగల్లో ఫాదర్ జోసెఫ్ అని
ఆయన ద్వారా మొత్తం ఇవంతా జరిగింది. ఇట్లా మీకు హైదరాబాద్లో ఒకళ్ళు, తర్వాత వైజాగ్లో ఒకళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళు? అందుకని ఈవీఎంల విషయం తెర మీదకి తీసుకొస్తున్నారు. ఈవీఎంల ద్వారా మీకు అసలు జరిగి ఉంటే 164 సీట్లు వచ్చినప్పుడు ఆ 11 సీట్లు వచ్చేయాలిగా. మీకు వై నాట్ 175 జగన్మోహన్ రెడ్డి ఏదైతే అన్నారో, వై నాట్ 175 అని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా 175 చేసుకోవచ్చు కదా, ఒకవేళ ఈవీఎంలే పనిచేస్తుంటే. ఈవీఎంలు అక్రమంగా పనిచేయలేదు కాబట్టి ప్రజల ఇష్టానుసారం 164 సీట్లు వీళ్ళకి వస్తే 11 సీట్లు వైసీపీకి వచ్చాయి. కాబట్టి ఇవాళ వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నది ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్. అందులో భాగంగా ఈవీఎం మెషిన్లు అనే ఒక అంశాన్ని వీళ్ళు తెర మీదకి తీసుకొచ్చారు అంతే. దీంట్లో ఏ రకంగానూ వాళ్ళు ఏమీ చెయ్యలేరు. అసలు ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఈ క్షణంలో పవర్ లేదండి చేతిలో. జగన్మోహన్ రెడ్డికి భరించలేకపోతున్నాడు. ఇప్పుడు ఇన్ని కేసులు వచ్చేసాయి, రేపొద్దు నేను జైలుకి వెళ్ళాలి. నిన్న ఇంకో అంశం కూడా మనం మాట్లాడుకున్నాం, షర్మిలతోటి భారతీరెడ్డి గారు రహస్య మీటింగు, షర్మిలను మళ్ళా వాళ్ళు ఈ అంటే వైసీపీలోకి రమ్మని ఆహ్వానిస్తున్నారు, డీకే శివకుమార్ అందులో భాగంగా ఉన్నారు అని. అంటే మీకు అర్థమైందా ఇప్పుడు? జగన్మోహన్ రెడ్డి అవసరానికి ఎంతకైనా దిగజారుతాడు. తన నోటితో తిట్టి, తన చుట్టూ ఉన్న వాళ్ళ చేత తిట్టించిన చెల్లెల్ని కూడా, అంటే తన భార్య చేత మాట్లాడించి తను మళ్ళా తన దగ్గరికి రప్పించుకోవాలని చూస్తున్నాడు, అంటే పవర్ కోసం. సో పవర్ కోసం వీళ్ళు ఎంత నీచానికైనా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైసీపీ వాళ్ళు కావచ్చు, దిగజారుతారు అనేది మీకు ఖచ్చితంగా ఇక్కడ తెలుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.